తెచ్చిన దాఖలాలు లేవు. అనేక భూముల్ని తాకట్టు పెట్టేశారు. మిగిలిన భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారు. ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కడప జిల్లా అభివృద్ధికి నాంది పలికింది. దీంతో జిల్లాకు మహర్దశ పట్టుకుంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో కడప జిల్లాకు ఒరిగిందేమీ లేదు. విలువైన ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు ఇష్టానుసారంగా కబ్జా చేశారు. కడప జిల్లా ప్రజలను గాలికి వదిలి అభివృద్ధికి నోచుకోకుండా చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొప్పర్తి పారిశ్రామికవాడను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. కడప జిల్లా పరిశ్రమలకు అనువైనది. దగ్గరలోనే బెంగళూరు, చెన్నై మెట్రో నగరాలున్నాయి. కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏపీఐసీసీకి సంబంధించి 9,000 ఎకరాల పైచిలుకు భూములున్నాయి. కొప్పర్తి పారిశ్రామికవాడ 6,914 ఎకరాల్లో ఉంది. ఇప్పటికే ఇక్కడ డిక్సన్ కంపెనీ ఉత్పత్తులను కొనసాగిస్తుంది. అయితే కొప్పర్తిలో గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ మౌలిక వసతుల కల్పనలో వెనుకబడింది. పరిశ్రమలకు కీలకమైన నీటి సౌకర్యం కొప్పర్తిలో లేదు. గత ప్రభుత్వం తన వాటా నిధులు చెల్లించకపోవడంతో కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. కొప్పర్తి పారిశ్రామికవాడలోని సౌత్ జోన్లో 2,595 ఎకరాల భూములున్నాయి. వీటిని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ కారిడార్లో అవసరమైన రోడ్లు, నీరు, విద్యుత్, పరిశ్రమల వ్యర్థాల కోసం ప్రత్యేక ప్లాంట్, ఇతర వసతులు కల్పిస్తారు. కొప్పర్తిలో అభివృద్ధి చేయనున్న భూములను కూడా వైసీపీ నేతలు కొట్టేసేందుకు గతంలో కడప ఆర్డీఓగా పనిచేసిన ఓ అధికారి సలహాదారు స్కెచ్ వేశారు. ఏపీఐఐసీకి తెలియకుండానే ఈ భూములను రైతుల పేరిట కాజేసే యత్నం చేశారు. కడప జిల్లా ప్రజలకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ప్రత్యేకించి కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక కారిడార్కు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పడం జిల్లా అభివృద్ధి రాబోయే 5 సంవత్సరాల్లో ముందుకు పోతుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఈ కృషి వెనుక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడపను ప్రత్యేక దృష్టితో చూస్తానని చెప్పిన మాటకు నిదర్శనంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో 1కి 3 సార్లు భూమి పూజ చేసి స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని చెప్పిన కడప జిల్లాకు చెందిన నా సొంత జిల్లా అని చెప్పుకునే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పి చెప్తా ఉన్నా. ఇప్పుడు కడప కొప్పర్తి పారిశ్రామికవాడ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వనుండడంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. గతంలో ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే వైసీపీ నేతల దందాలకు భయపడి వెనక్కి వెళ్లేవారనే చర్చ జరుగుతోంది. కొప్పర్తిలో పరిశ్రమలే కాకుండా రాయలసీమ చిరకాల కోరిక కడప ఉక్కు పరిశ్రమ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అయిపోతుందని రాయలసీమ టీడీపీ నేతలు చెబుతుండటంతో కడప ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఏది ఏమైనా టీడీపీ హయాంలో కడప స్టీల్ ప్లాంట్, ఇతర కంపెనీలు వచ్చి కడప అభివృద్ధి చెందితే భవిష్యత్తులో సొంత ఇలాకా కడపలో రాజకీయంగా జగన్ కి కష్టకాలాలు తప్పవని కడప జిల్లా ప్రజల్లో టాక్ నడుస్తోంది.